ఇంతకు ఎంత ఉన్నాయి అక్క? ఒక 50 లక్షలు ఉంటాయా? అక్కడ కాదు ఇక్కడ. అంటే 2 బ్యాగులే కదా అని. అయినా ఎన్ని కట్టలు చూసాక 50 లక్షలు అంటావేంట్రా? ₹1,00,00,000. ₹1,00,00,000? అంటే ఇవ్వడం ₹1,00,00,000 ఇచ్చారు గాని దాంట్లో నుంచి మా అప్పులు తీర్చడానికి 1,00,000. తర్వాత మీ బావ బర్త్డే వచ్చింది కదా, మీ బావ కొత్త డ్రెస్సు, కేకు అన్ని దీంట్లో నుంచే తీసాం. అలాగే ఈ రోజు ఆటో ఖర్చులకి, దేవుడి హుండీలో వేయడానికి అవన్నీ కూడా దీంట్లో నుంచి. షాంపూ ప్యాకెట్లకి, ఇస్తరాకులకి, ఇస్త్రీ చేసుకున్నాడు అన్ని దీంట్లో నుంచి తీసి ఇచ్చేసాయి. తప్పట్లేదురా, వాళ్ళు కూడా అవసరానికి వాడుకోమని చెప్పారు. అవునా? అవసరానికి ₹100 ఇయ్యండి అంటే ఇవ్వదు ఈ సమాజం. అట్లాంటిది ₹1,00,00,000 నీ దగ్గర దాయమన్న మహానుభావుడు ఎవడు? ఆ విషయం మాత్రం నేను చెప్పకూడదురా, అని చెప్పను. ఆయన ఏం లాభం రా, ఈ డబ్బులు వాడడానికి మీ బావ ఒప్పుకోవట్లేదు. ఒకవేళ వాడినా వాళ్ళు ఎలా అయితే మాకు ఇచ్చారో అలాగే వాళ్ళ చేతిలో పెట్టాలంట. బావ ఒకడు తెంగరోళ్ళ ఉన్నాడు. సారీ అక్క. మీ బావ తింగరోడు కాదురా, పెద్ద ముద్దుపప్పు. మా వింటున్నాడు. ఆయన విన్నా మర్చిపోతాడులేరా. నేనేం మర్చిపోను, అన్ని గుర్తుంటాయి. అవునవును గుర్తుంటాయి. ఓకే. అంతెందుకు, ఈ బ్యాగ్ ఇచ్చింది కౌన్సిలర్ కదా. కౌన్సిలరా? ఏంటి మన కిషోర్ అన్న?